నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే అన్నయ్య, నమస్తే తమ్ముడు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి మరీ నమస్కరిస్తున్నాను. అలాగే నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ వార్తలు చదువుతున్నది మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతున్నా. ప్రస్తుతం చెంచులగూడ నుండి మీకోసం బులెటిన్ చదువుతున్నాను. తమ్ముళ్ళు, మా నాయన దివంగత మహానేత ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా కోసం సచివాలయంలో ఒక పెద్ద కుర్చీ వదిలి వెళ్లారని మీకు తెలీదా అని అడుగుతున్నా. మా నాయన కుర్చీలో నన్ను కూర్చోబెట్టడానికి ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని ఎన్డీటీవీ చెప్పలేదా అని అడుగుతున్నా. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి పోయే ముందు ఒక్కసారి వాళ్ళ హెడ్లైన్ చదువుతానని నా తమ్ముళ్లకు, అక్కయ్యలకు, చెల్లెమ్మలకు, అన్నయ్యలకు ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. ఎన్డీటీవీ సర్వే చెప్పింది నేనే ముందున్నానని. ఇప్పుడైనా నమ్మరా సీఎం కుర్చీ నాదేనని. వర్షాలు లేవు, విత్తనాలు లేవు, కరెంటు లేదు. రాష్ట్రంలో ఒక్కరూ సంతోషంగా లేరు. తిరిగి వస్తే చనిపోయిన మా నాయన, ఆయన కళ్ళల్లోకి చూడగలరా ఒక్క మంత్రి అయినా? నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. నా తమ్ముళ్ళు, అక్కయ్యలు, చెల్లెమ్మలు, అన్నయ్యలు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వినండి. మా నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నప్పుడు వరుణదేవుడు ఆయన పార్టీలో ఉండేవాడు కాదా అని నేను అడుగుతూ ఉన్నా. మరి కిరణ్ కుమార్ రెడ్డి పాలన చూసి వరుణదేవుడు కాంగ్రెస్ కు రాజీనామా చేసి వెళ్ళిపోలేదా అని అడుగుతూ ఉన్నా. రాష్ట్రంలో వర్షాలు లేవు, విత్తనాలు లేవు, కరెంటు అంతకన్నా లేదు, ఒక్కరు కూడా సంతోషంగా లేరు. ఇది నిజం కాదా అని అడుగుతున్నా. దయచేసి సమాధానం చెప్పండి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడం కోసం మన అధికార ప్రతినిధి మైసూరారెడ్డి గారు లైవ్ లో ఉన్నారు. ఓవర్ టు మైసూరారెడ్డి. నో జగన్, ఇంక మీరు అట్లా మాట్లాడడానికి లేదు. రాష్ట్రంలో ఒక్కరు కూడా హ్యాపీగా లేరు అనే దానికైతే లేదు. ఇంక దానికి ఈ రూల్స్ ఏదైతే ఉందో అది కూడా ఒప్పుకో. నేను హ్యాపీగా ఉండదనుకున్నది, లేకన్నా చిరంజీవి గారు హ్యాపీగా ఉండదనుకున్నది. ఇంకా విత్తనాలు, కరెంట్ లేకన్నా వర్షాలు వచ్చి ఏం చేయాలంటే నాకు తెలియకన్నా చెప్తా. అందుకే వర్షాలు కూడా రావడంలా. అయినా వరుణ దేవుని మెంబర్షిప్ గురించి మీరు సత్బాబుని అడిగేదనుకున్నది. ఇంకా అవసరం అయితే నన్ను అడిగేదానికి లేదు. దానికి ఈ రూల్స్ ఏదైతే ఉందో అవి కూడా ఒప్పుకో. దిస్ ఈజ్ వెరీ క్లియర్. చూసారా తమ్ముళ్ళు, ఈ రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు కురవాలన్నా, పంటలు బాగా పండాలన్నా, కరెంటు సక్రమంగా సరఫరా చేయాలన్నా నన్ను సీఎం చేయాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నా. దయచేసి సమాధానం చెప్పండి. నాయనా జగన్, నేనయ్యా నన్నప్పనేని రాజకుమారి, గుంటూరు కారం. ఏం బాబు, అన్నిటికీ ఉన్నది నువ్వు ఒక్కడివేనా? ఇక్కడ చంద్రబాబు లాంటి చెట్టంత మనిషి ఉన్నాడు బాబు. ఆయన సంగతి ఏమిటి? సచివాలయంలోను, శాసనసభలోను ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు డిక్లరేషన్లు చేసుకుంటూ పోతున్నది చంద్రబాబు గారు ఒక్కరే. మొన్న నేను అసెంబ్లీ బిల్డింగ్ కప్పు మీదకెక్కి డిక్లేర్ చేశాను, చంద్రబాబు గారే నెక్స్ట్ సీఎం అని. పేపర్లో చూడలేదా? తమ్ముళ్ళు, నేను అరెస్ట్ అయ్యి ఇన్నాళ్ళుగా చెంచులగూడ జైల్లో ఉన్నది సీఎం కుర్చీ కోసం కాదా అని అడుగుతున్నా. మా నాయన నా కోసం వదిలి వెళ్ళి నా కుర్చీని లాక్కోవడానికి చంద్రబాబు గారు ప్రయత్నించడం న్యాయమా, ధర్మమా అని అడుగుతున్నా. దయచేసి సమాధానం చెప్పండి. ఏం జగన్, ఏం మాట్లాడుతావు? ఏం తమాషాగా ఉందో? పిచ్చ కథలు చేద్దాం అనుకుంటావు? మీరు నెక్స్ట్ సీఎం అయిపోతానని చెప్పంటా ఉన్నారు. ఆ మాదిరిగా మీరు ఆలోచన చేస్తా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. మీరు గనక ఒక్కసారి చూసినట్లయితే మీ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆ కుర్చీ ఇచ్చింది నేనేనని చాలా క్లియర్ గా మనకి తెలుస్తా ఉంది. అదే మాదిరిగా మీరు గనక ఇంకో పక్క చూసినట్లయితే అందరికీ అన్ని రకాల డిక్లరేషన్లు ఇస్తా ఉంది నేనేనని చెప్పి కూడా మనకి బ్రహ్మాండంగా తెలుస్తా ఉంది. ఆ మాదిరిగా మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ సందర్భంగా నాకు నేనే నెక్స్ట్ సీఎం గా డిక్లరేషన్ ఇచ్చుకుని బ్రహ్మాండంగా మేము ముందుకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. విన్నారా తమ్ముళ్ళు, ఎవరికి వాళ్ళు సీఎం పదవిని వాళ్ళకి వాళ్ళే డిక్లేర్ చేసుకుంటే నేను మాత్రం నన్ను నేను డిక్లేర్ చేసుకోలేనా అని అడుగుతున్నా. సరే తమ్ముళ్ళు, ఇక్కడ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్. నవార్తలు నా ఇష్టం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం. తమ్ముళ్ళు, అన్నయ్యలు, అక్కయ్యలు, మా నాయన క్యాబినెట్ లో పనిచేసిన మంత్రులందరూ నా మనుషులు అనుకోవడం తప్ప అని నేను అడుగుతున్నా. నేను జైల్లో ఉంటే వాళ్ళు బయట ఉండడం న్యాయమా అని నేను అడుగుతున్నా. బ్రదర్ జగన్, నేను గాలి జనార్దన్ రెడ్డిని మాట్లాడుతున్నాను, బెంగళూరు జైలు నుండి. చూడు బ్రదర్, నువ్వు ఇక బాధపడాల్సినటువంటి పని ఏమాత్రం లేదు. మనకు మంచి రోజులు వచ్చేసాయి. మనం జైల్లో ఉన్నందుకు మంచి డివిడెండ్ వస్తుంది బ్రదర్. నేను తప్ప ఇంకెవరు కూడా కర్ణాటకను పాలించలేరని తేలిపోయింది. అలాగే మరి ఏపీని నువ్వు తప్ప ఇంకెవరు కూడా పాలించలేరు బ్రదర్. ఇది చాలా వాస్తవం. విన్నారా తమ్ముళ్ళు? నా జైలు బ్రదర్ గాలి జనార్దన్ రెడ్డి ఏం చెప్పారు? మేము ఈ 2 రాష్ట్రాలని చెరో 25 ఏళ్ళు పాలించలేమా అని అడుగుతున్నా. జగన్ బాబు, నేనయ్యా అమ్మను ఇడుపులపై నుండి బాబు. ప్రభు దయ వల్ల మీరిద్దరూ అన్నేళ్ళు తప్పక పాలిస్తారు బాబు. మీ ముందు ఒక్కరు కూడా నిలబడలేరు. మీ నాయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ బతికి వస్తే నిన్ను అన్యాయం చేస్తున్న ఈ మంత్రులు ఒక్కరూ కూడా ఆయన కళ్ళలోకి చూడలేరు బాబు, భయపడిపోతారు. విన్నారా తమ్ముళ్ళు? సిబిఐని చూసి నన్ను భయపెట్టినట్టుగా వీళ్ళందరూ మా నాయన్ని భయపెట్టగలరా అని నేను అడుగుతున్నా. ఏదండి జగన్ గారు, నాకు తెలియగలిగితే కదా చెప్తాను తొలక ఏది పడుతుంది మాట్లాడదు కదా. ఏంటి మేము వైఎస్ కల్లోకి చూడగలమా లేదో దాని తొలక ఆ విషయాన్ని పక్కన పెట్టండి. మీరు మీ అమ్మగారు వైఎస్ కల్లోకి చూడగలరా? మీరు నడిపిన 1,00,000 కోట్ల అవినీతి గురించి దాని తొలక ఆయనకి తెలిస్తే వైఎస్ ఏం చేస్తారు దాని తొలక మీకు తెలుసా? ఎటువంటిది తమ్ముళ్ళు? రేపు మా నాయన వచ్చినా సరే వీళ్ళు ఈ ఆరోపణలే చేసేస్తున్నారు. ఇది న్యాయమా, ధర్మమా అని అడుగుతున్నా. సరే తమ్ముళ్ళు, ఈ బులెటిన్ ఎక్కడితో ముగిస్తున్నానని మీ అందరికీ తెలియచేస్తూ ఉంటాను తమ్ముడు. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే అన్నయ్య, నమస్తే తమ్ముడు. జై మన మీద సానుభూతి పవనాలు, జై జై మన సీఎం కళలు.